లేరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా దేవుని వాక్యముతో మిమ్మల్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. మరి దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభ వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా వృత్తి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడయుండుట నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేశారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువాని స్తోత్రాలు. నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు. 2025వ సంవత్సరములో అయా నీ మాటలు చెప్పడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువాని స్తోత్రాలు. ఇర్మియా నోట నీ మాట ఉంచినట్లు నా నోట నీ మాట ఉంచి మందరితో మాట్లాడమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం గమనించినట్లయితే యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము కనుక ఆ సంవత్సరము చాలా ప్రత్యేకంగా కనబడుతుంది, చాలా విచిత్రంగా కనబడుతుంది. ఏమిటి ఆ విచిత్రం అంటే, రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండి ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. రాజు ఉజ్జియా అంటే ఒక రాజు. ఆయన చనిపోయిన సంవత్సరమున దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత దేవాలయం మీదకు వచ్చింది. అంటే అంతకుముందు ఆయన బ్రతుకున్నప్పుడు ఆ ప్రత్యక్షత పోయింది. దేవుని ప్రత్యక్షత సన్నిధి ఆ దేవాలయం మీద లేదు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన మృతి పొందిన తరువాత దేవుని సన్నిధి దేవాలయమునకు వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆయనకు పైగా దేవాలయమునకు పైగా ఆయన ఉన్నాడు. ఆయనకు పైగా శరాబులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారికి 6 రెక్కలు ఉన్నాయి. 2తో తమ ముఖమును 2తో తమ కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు దేవుడు. వారు ఏమని ఆరాధిస్తూ ఉన్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. వారి కంఠస్వరము చేత మరి పరలోకపు గడప కమ్ములు పునాదులు కదులుచున్నట్లుగా మనం చూస్తున్నాం. పుల్లారా, ఏమిటి ఉజ్జియా యొక్క ప్రత్యేకత? ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది? ఆయన చనిపోయిన తరువాత దేవుని యొక్క ప్రసన్నత దేవాలయమునకు దిగినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్న స్థలాలు, మందిరాలు ఇలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం.
ఒకసారి పరీక్షించుకుందాం. ఈ ఉజ్జియాని గురించి మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము నుంచి కొన్ని మాటల జ్ఞాపకం చేసుకుందాం. ఉజ్జియా ఏలనారంభించిన తరువాత 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరము ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా చిన్న వయసులో రాజయ్యాడు ఉజ్జియా. 52 సంవత్సరాలు యెరూషలేమును ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే హిజ్కియాను గురించి చక్కని మాటలు 4వ వచనములో అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యలంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించేవాడు. పులారా, ఉజ్జియా చిన్న వయసులోనే రాజయ్యాడు. 52 సంవత్సరాలు యెరూషలేమును ఏలడానికి దేవుడు కృపిచ్చాడు. ఆ చిన్న వయసులోనే తన తండ్రి ఏ ప్రకారమైతే దేవుణ్ణి అనుసరించాడో ఆ ప్రకారమే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. పిల్లరా, దేవుని నమ్ముకున్నవారు, దేవుని ఎరిగిన వారు యథార్థత కలిగిన వారమై ఉండాలి. పిల్లరా, గమనించినట్లయితే యథార్థత ఈరోజు చాలామంది యథార్థత లేదు. భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో భార్య భర్త దృష్టికి యథార్థంగా ఉండాలి. భర్త దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల దృష్టికి యథార్థంగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన గలవారమై ఉండాలి. 15వ కీర్తనలో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. దేవుని పరిశుద్ధ గుడారములో కానీ పర్వతం మీద కానీ నివసించాలి అంటే మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. పిల్లరా, జకర్యా, ఎలిజబెత్తులు దేవుని దృష్టికి యథార్థముగా నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. యోబుని గురించి చూసుకున్నట్లయితే ఆయన యథార్థవంతుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉజ్జియా కూడా యథార్థమైన ప్రవర్తన గలవాడుగా ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో ఈ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. యథార్థమైన ప్రవర్తన మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆశ్రయముగా కలిగిన వాడు. దావీదు కూడా ఇదే మాట అంటున్నాడు, ఆయనే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము. కనుక ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. ఆ కింద మనం చదువుకున్నట్లయితే అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు. జ్ఞానమందు, వయస్సు యందు, దేవుని దయందు, మనుష్యుల దయందును దేవుడు ఉజ్జియాను వర్ధిల్లింపజేశాడు. ఒక గొప్ప రాజుగా చేశాడు ఆయన. పిల్లరా, మనం గమనించినట్లయితే అందరూ ఆయనకి సహకారులుగా ఉన్నారు. అన్ని విషయాల్లో ఆయనకి తోడుగా ఉన్నారు. 7వ వచనం చదవండమ్మా. ఫిలిష్తీయులతోనూ గుర్బాయిలీలతోనూ నివసించిన అరబ్బీలతోనూ అతడు యుద్ధము చేయగా ఆయన యుద్ధం చేసేటప్పుడు దేవుడు ఆయనకు సహాయంగా ఉన్నాడు, సహకారిగా ఉన్నాడు.
ఆయన చేసిన ప్రతి యుద్ధములో దేవుడు ఆయనకి జయమిచ్చాడు. మనం గమనించినట్లయితే యథార్థంగా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించిన కొలది ఆయన వర్ధిల్లాడు. ఆయన చేస్తున్న యుద్ధాలలో దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఇందులో 8వ వచనం కూడా చదువుకుందాం. అమ్మోనీయులు ఉజ్జియాకు పనిచ్చువారయ్యి అతడు అధికముగా, ఇంకా మాట మనం గమనిస్తున్నట్లయితే అధికముగా అన్ని విషయాలలో బలాభివృద్ధి పొందాడు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుతాడు. ఈయన అన్ని విషయాలలో బలాభివృద్ధి పొందినవాడు గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గమంతటిని వ్యాపించెను. ఆయన కీర్తి, ఆయన పేరు ఐగుప్తు దేశమంతా వ్యాపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ కీర్తి, నా కీర్తి లేక మన పేరు వ్యాపించాలి అంటే, మనం అనేకులకు తెలిసి ఉండాలి అంటే, మనం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మరి ఈ గుణగణాలు మనకు అవసరం. యథార్థత అవసరము, దేవుని ఆశ్రయించడం అవసరము. 2025 సంవత్సరము మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? మనుషులను ఆశ్రయిస్తున్నామా? రాజులను ఆశ్రయిస్తున్నామా? డబ్బును ఆశ్రయిస్తున్నామా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ఒకవేళ దేవుని ఆశ్రయించినట్లయితే మనము బలాభివృద్ధి నొందుతాము, అన్ని విషయాలలో వర్ధిల్లుతాం. అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటినీ వ్యాపించెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఆయనకి గొప్ప సైన్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇందులోనే 13వ వచనములో మనం గమనించినట్లయితే రాజునకు సహాయము చేయుటకే శత్రువులతో యుద్ధము చేటు ఎందును పేరు పొందిన పరాక్రమశాలులు 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. గొప్ప సైన్యము దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుడు ఎంతగా దీవించాడంటే, ఎంతగా ఆశీర్వదించాడంటే మనం చెప్పలేము. ఇదే 26వ అధ్యాయము 15వ వచనములో అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాప్తించెను. 16వ వచనం కూడా చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. చాలా విచారం పిల్లలు. చిన్న వయసులోనే రాజు అయ్యాడు. దేవుని పట్టణమైన యెరూషలేమునకు రాజు అయ్యాడు. గొప్ప రాజులు దాన్ని పరిపాలన చేశారు. ఆయన దేవుని ఆశ్రయించిన వాడు, యథార్థముగా ఉన్నవాడు, యుద్ధాలలో జయము పొందినవాడు, గొప్ప సైన్యము కలిగిన వాడు. ఇలాంటి ఉజ్జియా స్థిరపడిన తరువాత 3,07,500 మంది సైన్యము, వారికి కావలసిన సామాగ్రి, వారికి కావలసిన డాలు, వారికి కావలసినవన్నీ ఆయన సిద్ధపరిచిన తరువాత, ఆయన స్థిరపడిన తరువాత తన దృష్టి దేవుని మీద కాకుండా తన మీద తానే ఆయన గొప్పవాడు అనుకున్నాడు. ఆయన స్థిరపడిన తరువాత అతడు దేవునికి దూరమైపోయాడు. ఏమిటి దూరం అయిపోయాడంటే, అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సు గర్వించి చెడిపోయాను. ఇలా చూడండి, దేవుడు ఎంత గనుడిగా చేశాడు, గనుడైన రాజుగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు. అయితే అతను స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వించాడు. సావిత్రి రాసిన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం.
నాశనమునకు ముందు, గర్వము నడుచును. నాశనానికి ముందు ఏమొస్తుందండి? గర్వము. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆయన గర్వం వచ్చిందో ఆయన నాశనము కాబోతున్నాడు. ఆయన మనసు చెడిపోయింది, ఆలోచన చెడిపోయి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. ఈయన ఏం చేశాడంటే దేవాలయములోనికి వెళ్ళి ధూపం వేయడం ప్రారంభించాడు. రాజు పని రాజ్యాన్ని పరిపాలించడం, సైన్యాన్ని సంరక్షించడం, యుద్ధాలు చేయడం. ధూపం వేసే పని ఆయనది కాదు, అది యాజకుల పని, అహరోను సంతతి పని. ఎప్పుడైతే ఆయన గర్వం వచ్చేసిందో దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేయడం ప్రారంభించాడు. ఆయన ఎదిరించడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. 18వ వచనం, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ ఇది నీ పని కాదు. పెద్దలో మాట్లాడినారు, కుక్క పని కుక్క చేయాలట, గాడిద పని గాడిద చేయాలి. రాజు చేయవలసిన పని మానుయి యాజకులు చేసే పని ఆయన చేస్తూ ఉన్నాడు. యాజకులైన వారు వచ్చి ధైర్యముగా, రాజా ఇది నీ పని కాదు, ఇది అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహము చేసి ఉన్నారని వెంటనే వారు హెచ్చరించారు. 19వ వచనం చదువుకుందామమ్మా. ఉజ్జియా ధూపం వేయుటకు పట్టుకొని రౌద్రుడే యాజకుల మీద కోపము చూపెను. పిల్లరా గమనించుదా, ఆయనకి నాశనం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. ఎవరైతే ఆయన హెచ్చరించారో వారి మీద రౌద్రముగా లేచి ఆయన చాలా కోపముతో నిండిన వాడుగా మనం చూస్తూ ఉన్నాము. జరిగిన నష్టం ఏమిటో తెలుసా? అందరూ చూస్తుండగా అతడి నొసటి మీద కుష్టి రోగము పుట్టాను. ఉన్న స్పాట్లోనే, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఆ తర్వాత కాదు, ఆ క్షణములోనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఉజ్జియా మీదకి వచ్చి రహస్య స్థలాల్లో కాకుండా బహిరంగముగా ఆయన నొసటి మీద కుష్టి రోగం వచ్చేసింది. గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తునని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడెను. ఇంతకుముందు పొమ్మంటే పోలేకపోయాడు, చెప్పగానే వినుంటే కొంత మెరుగయ్యేది. దేవుని సేవకులు చెప్పే మాట చాలామంది వినరు. వినడం వల్ల విశ్వాసము కలుగుతుంది. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఇక్కడ యాజకుల మాట ఉజ్జియా వినలేని స్థితిలో ఉన్నాడు, రౌద్రుడైపోయాడు. దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చేసింది. ఆయన మరి దేవాలయము నుండి బయటికి వెళ్ళుటకు తన్ను తాను త్వరపడెను. ఉజ్జియా తన మరణము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకముగా నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి న్యాయము తీర్చుచుండెను. ఇందులో 23వ వచనమమ్మ. ఉజ్జియా పితరులతో కూడా నిద్రించెను. శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర ఆయన చనిపోయే వరకు స్వస్థత పొందలేదు. చాలా విచారము పిల్లరా. దేవుడు ఆయన రాజుగా హెచ్చించాడు. దేవుని దృష్టికి ఆయన యథార్థంగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించినవాడు, దేవుని చేత జయము పొందినవాడు, మేలు పొందినవాడు, ఉపకారము పొందినవాడు.
ఇప్పుడు చాలా విచారముగా భయంకరమైన శాపముతో కుష్టి రోగముతో ఆయన చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. నా ప్రియా దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, 2025వ సంవత్సరం మనం ఎలా ఉన్నాం? దేవుని ఆశ్రయించిన వారమే, యథార్థమైన హృదయము గల వారమే, దేవుని చేత వర్ధిల్లింప చేయబడిన వారమే, దేవుని సహాయం పొందుతూ ఉన్న వారమే. దేవుడు నిన్ను నన్ను స్థిరపరిచాడు. ఉద్యోగములో, వ్యాపారములో, కుటుంబములో, అన్ని విషయాల్లో దేవుడు మనల్ని స్థిరపరిచిన తర్వాత హృదయములో ఉజ్జయావలే గర్విస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ గర్విస్తున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత సిద్ధముగా ఉంది నీ మీదకి నా మీదకి రావడానికి. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, సేవకుల ద్వారా, సభల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం గ్రహించి మన జీవితాన్ని సరిచేసుకున్నట్లు, అతిక్రమములను దాచుకున్నవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరము కలిగిన దేవుడు మన దేవుడు. ఇలాంటి ఉద్యయాలు మన కుటుంబంలో చనిపోవాలి. ఇలాంటి ఉద్యయాలు మన సంఘములో చనిపోవాలి. 2025వ సంవత్సరము దేవుని యొక్క సన్నిధి, ప్రత్యక్షత మన మీదకి రావాలి అంటే, కుటుంబాల మీదకి రావాలి అంటే, సంఘం మీదకి రావాలి అంటే, ఉజ్జయాలాంటి గర్వము మనలో నుండి తీసివేసుకోవాలి. ఉజ్జయ చనిపోతేనే కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మందిరంలోనికి రాలేదు. సంగమా, ఒకసారి పరిశీలన చేసుకో. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు వినకుండడానికి కారణము ఉజ్జయాలాంటి వారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి మన మందిరం మీదకి రావట్లేదంటే, దేవుని యొక్క సహాయం మన మందికి రావట్లేదంటే కారణము ఉజ్జయాలు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి పరిశీలన చేసుకున్నా, పరీక్షించుకుందాం. దేవుడు మరొక సంవత్సరాన్ని దయాగ్రేటముగా ధరింపజేశాడు. ఈ సంవత్సరము అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి, మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి, దేవుడిచ్చిన ఆయుష్ను మనం అనుభవించాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మన మందిరములోనికి రావాలని, చెరువులతో కిరువులతో రావాలని, మన స్తుతుల మీద ఆసీనులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆసీనుడుగా ఉన్నాడు. నేడు మన స్తుతుల మీద ఆసీనుడుగా ఉంటున్నాడు. ఆయన రావాలని ఆశపడుతున్నాడు. కానీ ఉజ్జయాలాంటి వారు మనలో ఉన్నారు కనుక ఆయన మన మధ్యకి రాలేని స్థితిలో ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రభువుని అడుగుదామా? ప్రభువా, ఆ ఉజ్జయాలు నేనే ప్రభువా. ఉజ్జయాలాంటి స్వభావం నాలో ఉన్నది, ఆ గర్వం నాలో ఉంది, దాన్ని తీసివేయి ప్రభువా, వాటిని చంపివేయి ప్రభువా అని ప్రభువుని అడిగితే ఆయన కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఇప్పుడే మారా చేదు అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడు. ఉజ్జయ హృదయాన్ని మార్చేవాడేమో. అవకాశం ఆయనకి రాలేదు, కానీ దేవుడు నీకు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధి మందిరములోనికి రావాలి, దేవుని మహిమ మందిరములోనికి రావాలి, దేవుని యొక్క ప్రసన్నత మందిరములోనికి రావాలి. మందిరము ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో నింపబడాలి. అది దేవుని చిత్తము, అది దేవుని ఉద్దేశము. సర్వలోకమైన మహిమతో నింపబడాలి. షెరూబుల వలె, కెరూబుల వలె దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఒక్కరిని నువ్వు ఉజ్జయాలాగా ఉన్నావని ఒక్కరిని మనం వేలెత్తి చూపించే కన్నా నేను ఉజ్జయాగా ఉన్నానేమో, ఈ ఉజ్జయ నాలో ఉన్నాడేమో,
నువ్వు చనిపో. అపోస్తలుడైన పౌలు చక్కని మాట్లాడినాడు, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. నువ్వుగా జీవిస్తే ప్రయోజనం లేదు, క్రీస్తు వలె జీవించాలి. ప్రభు అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిరిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. ఈ సంవత్సరము మన సేవ ఫలించాలి అంటే, ఉద్యోగం ఫలించాలి అంటే, వ్యాపారం ఫలించాలి అంటే ఉజ్జియా చనిపోవాలి. ఉజ్జియా లాంటి గర్వపు మనస్సు చనిపోవాలి. ఉజ్జియా లాంటి హృదయ మనలు చనిపోవాలి. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నాకు ఆ నూతన సృష్టి దయచి. ఎవడైనా క్రీస్తు యేసునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. పాత రోత జీవితం గతించిపోవాలి. పులిసింది కొద్దిగైనా పిండంతా పాడు చేస్తుంది. ఆ గర్వాన్ని తీసివేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. అడుగుడి మీకు ఇవ్వను, వెతుకుడి మీకు దొరుకునిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. నూతన హృదయానికి ఇస్తాడు. పోయినసారి వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు ఇస్తున్నాను, నూతన బలము నీకు ఇస్తాను, నూతన కార్యాలు చేస్తాను, నూతన క్రియ చేస్తాను. కనుక యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనము చదువుకున్నాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తుతిలో పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము నాయన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా, నేను చూడాలని మాకు ఆశ నాయన. నువ్వు మాతో ఉండాలని ఆశ నాయన. మా స్తుతుల మీద ఆశ్చర్యుడిగా ఉండాలని, మా దేవాలయములకు పైగా నీవు ఉండాలని, మా స్తుతులకు పైగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఉజ్జియా లాంటి వారు నాలో మాలో ఉన్నారు కనుక నీ సన్నిధిని మేము అనుభవించలేకపోతున్నాము. అటువంటి గర్వపు హృదయం మా నుండి తీసివేసి, రాతి హృదయాన్ని మా నుండి తీసివేసి మాంసము హృదయము దయచేయమని, ఈ సంవత్సరాది నుండి అంతవరకు కాపుదల ఉంచమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడు మళ్ళీ ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, ఫలింపచేయునుగాక. మరణాత.